హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ మావా. ఈరోజు మనం నాని గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ రివ్యూ చూద్దాం. ఈ వీడియోలో నేను ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. థియేటర్లోకి వెళ్ళేంత వరకు నాకు లోపల ఒక చిన్న భయం ఉంది. ఏంటంటే ఈ మూవీ స్టోరీ లైన్ మనకు ట్రైలర్లో అండ్ టీజర్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అంతా ఇక్కడే చూపించేశారు కదా, మరి మూవీలో ఏం చూపిస్తారని నాకు చిన్న భయం ఉండింది. ఇంకా మూవీ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే సోకులపాలెం అనే ఒక ఊరు. ఆ ఊరికి ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటంటే ఇన్స్పెక్టర్ దయ. మరి ఆ ఇన్స్పెక్టర్ దయాకి ఆ ఊరుకున్న సంబంధం ఏంటి? ఆ ఇన్స్పెక్టర్ దయాని మరి మన హీరో నాని ఎలా ఆపాడు అనేది మూవీ స్టోరీ లైన్. నిజం చెప్తున్నామా, డైరెక్టర్ వివేకాత్రేయ గారు అండ్ నాని గారు బాక్స్ ఆఫీస్ పై రివెంజ్ తీర్చుకున్నారు. ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ లో లాస్ట్ టైం వచ్చిన మూవీ అంటే సుందరానికి ఈ మూవీ మనందరికి పెద్దగా ఎక్కలేదు. సో మూవీ ఫ్లాప్ అయింది. దీంతో వీళ్ళిద్దరు కలిసి గట్టిగా ఈసారి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఈ మూవీ అయితే మెంటల్ మాస్ ఉంది మా. ఈ మూవీలో ఫస్ట్ హీరో నాని అయితే సెకండ్ హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్. ఏంటయ్యా ఆ బీజిఎం గూస్ బంప్స్ వచ్చి పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది మా. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ని కట్ చేస్తారు. ఇంకా మూవీ నెమ్మదిగా సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో నాని గారి పర్ఫార్మెన్స్ ఉంటది మా, పీక్స్ అంతే. ఈ మూవీలో ఎలాంటి 18+ సీన్స్ గానీ అడల్ట్ సీన్స్ గానీ అస్సలు లేవు. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్, మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నాని గారి గురించి. నాని గారి యాక్టింగ్ కి దండేసి దండం పెట్టాలి మావా. నేచురల్ స్టార్ నాని అనే ట్యాగ్ లైన్ ఊరికే రాలేదు. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మావా. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి గురించి. ఎస్జే సూర్య గారు అండ్ నాని గారి మధ్య వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటది మావా, ఊరా మాస్ అంతే. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మాత్రం మూవీలోని బీజిఎం గురించి. అబ్బాబాబా ఏం బీజిఎం సామి అది. ఆ ఫైట్ సీన్స్ కి తగిన బీజిఎం అయితే భలే సెట్ అయింది మా ఈ మూవీలో. చెప్తున్నా కదా, ఈ మూవీకి ఫస్ట్ హీరో నాని అయితే సెకండ్ హీరో మాత్రం ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఏం తాగి కొట్టారు సార్ ఆ మ్యూజిక్ మాత్రం, అరాచకం అంతే. ఇంకా ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పను మా, మళ్ళీ స్పాయిలర్స్ అయిపోతుంది. ఈ మూవీని థియేటర్ లో అసలు మిస్ అవ్వకండి మా, వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.9/5 మా. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మావా.